దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియలకి సిద్ధమవుతోంది ఇరాన్. ఇప్పటికే వివిధ దేశాల అధినేతలకి ఆహ్వానం కూడా పంపారు ఈ అంత్యక్రియల కార్యక్రమంలో హాజరు కావడానికి. ఏకంగా 20 లక్షల వరకు జనం ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారు అని ఇరాన్ కూడా భావిస్తోంది. మనందరికీ తెలిసిందే, ఫిబ్రవరి 28వ తేదీన ఏ రోజైతే యుద్ధం మొదలైందో అదే రోజు అమెరికా, ఇజ్రాయిల్ చేసిన సంయుక్త దాడుల్లో అయతుల్లా అలీ ఖొమైనీ చనిపోయారు. అదే దాడుల్లో ముజ్తబా ఖమైనీ కూడా తీవ్రంగా గాయపడ్డారు అని వార్తలు బయటకు వచ్చాయి. ఈ దాడులు జరిగాయి అని చెప్పిన తేదీ తర్వాత ముజ్తబా ఖమైనీ ఎక్కడా పబ్లిక్ లో కనిపించలేదు. ఆయన పేరిట ప్రకటనలు మాత్రం వెలువడేవి, అంతేగాని ఆయన ఆన్ కెమెరా ఉన్నట్టు కానీ లేకపోతే ఆయన ఆడియో కానీ ఎక్కడా వినిపించలేదు. అయితే అమెరికాకి సంబంధించిన కొంతమంది అయితే అసలు ముజ్తబా ఖమైనీ కూడా ఈ యుద్ధంలో చనిపోయారని ప్రచారం కూడా చాలా రోజుల పాటు సాగించాయి. కానీ ముజ్తబా ఖమైనీ ఆడియో కానీ ఏది బయటికి రాలేదు. కేవలం స్టేట్ టీవీ, స్టేట్ వెబ్సైట్లు ఆయన ప్రకటనని ప్రసారం మాత్రం చేసేవన్నమాట. సో ఇప్పుడు ముజ్తబా ఖమైనీ పబ్లిక్ అపియరెన్స్ ఇస్తారా? ఈ అంత్యక్రియలకి సంబంధించి ముజ్తబా ఖమైనీ బయటకు వచ్చే అవకాశం ఉందా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. సో ఈవెన్ ఈ శాంతి చర్చలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఎక్కడ ముజ్తబా ఖమైనీ అటెండ్ అయినట్టు కానీ లేకపోతే చర్చల్లో డైరెక్ట్ గా పాల్గొంటున్నట్టు కానీ ఎక్కడ కూడా వార్తలు రాని పరిస్థితి. కానీ డ్రాగ్ కావడానికి కారణం ముజ్తబా ఖమైనీ అనేది కొన్ని వెబ్సైట్స్, కొన్ని వార్తా ఛానళ్లు ప్రసారం చేసిన నేపథ్యం. సో ఈ అంత్యక్రియలు అనేవి రెండు అంశాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఒకటి, అసలు ఆ ముజ్తబా ఖమైనీ అనే వ్యక్తి బతికి ఉన్నారా లేదా అనేది కూడా స్పష్టం చేయాల్సి ఉంది. సో ఈ ఒక్క అంశం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య చాలా డైనమిక్స్ ని కూడా మార్చే అవకాశం ఉంటుంది.